సమయం సందర్భం లేని విద్యుత్ కోతలతో ప్రజలు అష్టకష్టాల పాలవుతున్నారు. ఈ దుర్ఘటనలో ఒక యువతి ప్రాణాలు బలిగొన్నది. హైదరాబాద్ ఎర్రగడ్డ ఛత్రపతి శివాజీనగర్ లో గౌరమ్మ అనే 20 ఏళ్ల వికలాంగ యువతి మంచినీరు తెచ్చుకుందామని వెళ్లి నీటి సరఫరా సరిగా లేకపోవడంతో మోటారు వేసి నీళ్లు పట్టుకుందామని వెళ్లింది. మోటారు వేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ రావడంతో స్థానిక దేవాలయం వద్దన్న స్విచ్ బోర్డు లోపల గానవడంతో విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే మరణించింది. గృహ నిర్మాణ పనుల వలన నీటి సరఫరా పైపులు పగిలిపోవడంతో స్థానికులు తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటర్ వర్క్స్ విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వలన గౌరమ్మ మరణించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మా బాయ్సే పోతారు సార్, మాకు తెలియదు. ఎక్కడ మేమందరం ఇక్కడ ఇంట్లోనే ఉండటం, వచ్చే ఇల్లు చేపోతే నీళ్ళు వస్తే 12 గంటలకు పోతాయి, 2:30కు వస్తుంది. ఆ అర్ధ గంటల నీళ్ళు ఏడ సరిపోతాయి మాకు. ఆ నీళ్ళ తీసుకెళ్ళి ఇంత ప్రాబ్లం ఏం చూడ పాపకు లేక నీళ్ళు రోడ్డు మీద పోతున్నాం మేము, చాలలు పెట్టుకుని రోడ్డు మీద పోతున్నాం మేము అందరం. సరిగ్గా ఇడిసలేడు అక్కడ ఇడిసెట్ అయినా నల్లలు మొత్తం చుక్క వాటర్ వస్తలేవు నీళ్ళలో. ఛత్రపతి శివాజీ నగర్ ఎర్రగడ్డ 4 రోజుల సంది మాకు నీళ్ళ ప్రాబ్లం అయితే ఎన్ని రోజుల సంది చెప్తున్నాం. వాళ్ళకి మగపిల్లలు గానీ అంటారు గానీ మగపిల్లలు పోతారు, కంపలు ఏం పట్టించుకుంటారు ఇక్కడ సైడ్ అయితే నీళ్ళ గురించి. వెళ్ళిపోతారు, చూస్తారు వెళ్ళిపోతారు అంతే. నీళ్ళ గురించనే ఇట్లా అవుతుంది మొత్తానికి మాకు ఇక్కడ తెలుసా. ఇన్ని రోజులు ఆ పాప చనిపోతుండటలే సార్, చెప్పండి ఒక మాట మీరు. నీళ్ళు ఇంత ప్రాబ్లం ఉండరు కదా, పాప చనిపోయింది ఇవాళ. అధికారులు నిర్లక్ష్యం ఉంది మరి. ఇది ఇప్పుడు ఎవరేం చేస్తారు, అధికారులను పట్టించుకుంటారు కదా. ఇప్పుడు నీళ్ళ వాటర్ వస్తాయి ఇక్కడ మాకు, నీళ్ళ గురించి ఎంత ప్రాబ్లం అవుతుంది మొత్తానికి ఇక్కడ. మాదేవి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాటర్ వర్క్స్ విద్యుత్ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక కార్పొరేటర్ సదాశివ యాదవ్ డిమాండ్ చేశారు. ఈరోజు ఛత్రపతి శివాజీనగర్ లో ఒక అమ్మాయి కరెంట్ షాక్ తగిలి హ్యాండిక్యాప్డ్ అమ్మాయి వాటర్ పడుకుంటుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్చువల్గా కరెంటు ప్రభుత్వం ఏదైతే ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు అంటుందో ఆ విధంగా కాకుండా ఇక్కడ స్లమ్ లొకాలిటీలో మరి పొద్దున 4 గంటలు సాయంత్రం 4 గంటలు తీయడం జరుగుతుంది. ఆ తీయడంలో అమ్మాయి పాపం కన్ఫ్యూజన్లో అది వాటర్ పట్టుకుంటుంటే ఆ మోటార్ ఏదైతే ఉందో దాని నుంచి షాక్ వచ్చి అమ్మాయికి షాక్ అయ్యి పాపం అక్కడే అది ప్రాణం వదిలేయడం జరిగింది. అంతేకాకుండా వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని ఇంతకుముందు ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఏదైతే పైప్ లైన్ ఉండనో తీయడం జరిగింది, మళ్ళీ దాన్ని రిస్టోర్ చేయకుండా ఈ ప్రాబ్లం జరిగింది. అయితే వాళ్ళకి ఏంటంటే వాటర్ ప్రాబ్లం అవడంతో వీళ్ళు ఇక్కడ వచ్చి పట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల ఇది ఒక దుర్ఘటన జరిగింది ఇక్కడ. దాని గురించి మరి ఇప్పుడు ఆల్రెడీ వాటర్ అధికారుల నిర్లక్ష్యం వైఖరిపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు సలీం జావేద్ మండిపడ్డారు. సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈరోజు ఛత్రపతి శివాజీ నగర్ లో 22 ఏళ్ల అమ్మాయి గౌరమ్మ అని హ్యాండిక్యాప్ పర్సన్ ఈ రోడ్డు మీద ఈ హౌసింగ్ వాళ్ళు డ్రైనేజ్ లైన్ అయ్యేపోయి మొత్తం జేసీబీ పెట్టి రోడ్లన్నీ జేసీబీతో డిగ్ చేసినప్పుడు ఆ వాటర్ లైన్స్ అన్నీ పైపులు అన్నీ తిరిగిపోవడం జరిగింది. దానివల్ల ఇంతవరకు వాళ్ళకి ఎన్నిసార్లు ఈ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి కానీ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్స్కి కానీ వాళ్ళ నోటీస్కి వస్తే స్థానిక నాయకులు వీళ్ళందరూ వాళ్ళని నోటీస్కి తీసుకుపోవడం జరిగింది రిపేరింగ్ కోసం. కానీ ఎవరు పట్టించుకోలేదు. స్థానిక కార్పొరేటర్ కూడా పట్టించుకోలేదు. ఆయన దగ్గర కూడా చాలాసార్లు పోయారు. అయితే ఈ టైమింగ్ అయింది 12 to 2 o'clock టైమింగ్లో ఈ స్లాట్లో ఎల్ఆర్ ఉంది. ఆ టైంలో కరెంట్ ఉండదు. ఆ టైంలోనే వాటర్ లైన్ వచ్చినప్పుడు ఏదో ఎండింగ్లో కొద్ది వాటర్ మీద అర్జెంట్గా మనం తీసుకొచ్చని ఉద్దేశంతో ఆ అమ్మాయి మోటార్ పెట్టబోయింది. నల్ల బంద్ అయిపోతుంది ఆ ఆత్రంతో మోటార్ పెట్టబోయింది. మోటార్ పెడుతున్నప్పుడు కరెంట్ షార్ట్ తగిలి ఆమె స్పాట్లో చనిపోవడం జరిగింది. దీనికి బాధ్యులు ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎవరో ఉమామేశ్వరరావు గారు వాళ్ళ సిబ్బంది ప్లస్ ఈ వాటర్ వర్క్స్ మేనేజర్ అశోక్ని వెంటనే సస్పెండ్ చేయాలి. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేయాలి. చాలా నెగ్లిజెన్స్గా ఎర్రగడ్డ డివిజన్ని ఆయన చూస్తున్నాడు. వేరే ఎన్ని రకాలుగా ఆయన ఖాళీ ఆఫీస్లో కూర్చొని డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఎట్లా వాటర్ అమ్ముకోవాలి అనేది ఆయన దృష్టిలో అదే ఒకటే మా మైండ్ పనిచేస్తుంది తప్ప వేరేళ్ళకి నీళ్ళు అందుతున్నాయా లేదా ఏంటి ఎక్కడ ఏం ప్రాబ్లం అనేది అయితే ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. అలాంటి వ్యక్తి ఎర్రగడ్డ సెక్షన్లో
ఉండడానికి వీలు లేదు. మేము వీళ్ళైతే జీఎంని సీజీఎంని కోరుతున్నాము. వీళ్ళు వినకపోతే ఎండీ ఆఫీస్ పోయి గెరవ చేసి ఆడ ధర్నా చేస్తాము. అశోక్ని సస్పెండ్ చేపిస్తాము. వాటర్ వర్క్స్ సిబ్బంది వాళ్ళ బాధ్యులు, నెక్స్ట్ హౌసింగ్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇన్కంప్లీట్ వర్క్ చేసి వదిలిపెట్టారు. ఆ వైర్ పైప్ లైన్ ఇరిగి లేకపోతే ఆ వాటర్ డైరెక్ట్ ఎవరైనా ఇంట్లో పోతుంటే అమ్మాయి అక్కడి నుంచి పట్టుకుంటుంది. ప్లస్ ఎలక్ట్రికల్ ఎల్ఆర్ వల్లనే కూడా కొంతవరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో బాధ్యత. అశోక్ని సస్పెండ్ చేయాలి. వెంటనే ఈ అమ్మాయిని 25 లక్షలు వీళ్ళ ఫ్యామిలీకి మేము ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం, కంపెన్సేషన్ డిమాండ్ చేస్తున్నాం. ఇది వాటర్ వర్క్స్ ఇస్తుందా, ఈ హౌసింగ్ వాళ్ళు ఇస్తారా, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇస్తారా, ఇది వాళ్ళు చూసుకోవాలి. 25 lakhs మేము డిమాండ్ చేస్తాం. గౌరమ్మ కుటుంబాన్ని స్థానిక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి పరామర్శించారు. పగిలిన పైపు లైన్లను బాగు చేస్తామని, తాగునీటి ఇబ్బంది లేకుండా ట్యాంకర్లతో ద్వారా నీటి సరఫరా చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మోటార్ పెట్టి అవసరమే ఉండదు, వాటర్ ఫుల్ వస్తాయి. చూసుకుంటుంది ఎమ్మెల్యే आगे एमएलए आगे एमएलए गरीब इंसान है। थोड़ा बहुत पानी मिलता है। इधर हटो, इधर हटो, इधर हटो, पैपा दिखना है। ఆలోచించుకొని ఫోన్ లేదు అందరూ బస్సు పెద్ద చలో సార్ చలో చనిపోయిన గౌరమ్మ కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేశారు. గౌరమ్మ ఆమె మా అక్క. అమ్మ చనిపోయి 6 months అయ్యింది, 7 months రన్నింగ్. ఇప్పుడు ఇక్కడ ఇవాళ నీళ్ళు వస్తున్నాయి కదా, 11 గంటలకి నీళ్ళు వస్తాయి. ఇక్కడ 11:30కి కరెంట్ పోయింది, 2:25 కరెంట్ వచ్చింది. అయితే నీళ్ళు నింపుతున్నారు. ఇక్కడ మోటార్ దగ్గర ఏదో కలెక్షన్ పెట్టడానికి పోయినారంట. కలెక్షన్ పెట్టడానికి పోతే ఆ మోటార్ ఇట్లా తీసుకొని భుజం మీద పెట్టుకుందంట ఇంటికి తేయడానికి. ఇక్కడ ఎవరో ఫ్లగ్ వేసినారంట. ఫ్లగ్ వేసరికి అక్కడ షాక్ కొట్టి అక్కడ గుడి దగ్గర ఫ్లగ్ పెట్టుకుంటారు. అక్కడ ఆ టైంలో మేము ఇక్కడ అప్పుడు కరెంట్ వచ్చింది సార్. బంద్ చేసినారు. బంద్ చేసినాక మోటార్ ఎత్తుకొని వచ్చేటప్పుడు ఫ్లగ్ వేసినారంట. అప్పుడు ఆమె వెనకాల మా పెద్దదిన ఉంటది, ఈమె మా పెద్దదిన. ముందు కొన్ని అని మాట్లాడలేదు. ఈమె మా పెద్దదిన అన్న పిల్లము. ఆమెదేమో ఆమె వెనకాల ఉన్నదంట. ఆమెనేమో ఇట్లా మోటార్ ఎత్తుకున్నదంట భుజం పైకి. అప్పుడు ఇక్కడ ఎవరు గుడికాడ వచ్చి ఫ్లగ్ చేసినారంట. ఇంకా అక్కడనే పడిపోయేసరికి ఈమె పరిగెత్తిందంట, బంద్ చేయండి అని. పరిగెత్తే ముంగట చూసేసరికి నా పేరు अंबिका सर। आज छत्रपति शिवाजी नगर में 22 साल गौरम्मा जो हैंडीकैप लड़की है, उन्होंने पानी भरने के लिए रोड पे आए, जहां पे रोड पे पाइपां टूटे हुए हैं, जिसका जेसीबी से खोदने की वजह से वो वाटर के जो लाइन्स है वो पूरे ब्रेक हो गए। ब्रेक होने की वजह से इतना लापरवाही करे, वो लापरवाही की वजह से, ये वाटर वर्क्स की लापरवाही की वजह से, हाउसिंग डिपार्टमेंट की वो लापरवाही की वजह से
ये आज इतना बड़ा हादसा सामने आया और जो एक जवान लड़की 22 साल की लड़की अपनी जान खो बैठी। इसकी जिम्मेदारी वाटर वर्क्स डिपार्टमेंट और साथ ही साथ ये इलेक्ट्रिकल डिपार्टमेंट का जो 2 घंटे का LR है 12 से 2 बजे तक है। ये 12 से 2 बजे तक ही पानी आता है, 12 बजे खुलता, 2 बजे 2 ही घंटे देता, बंद हो जाता। इस वजह से लड़की जो है सो अब करंट चले जाता और पानी भी जो है सो बंद हो जाता, बल्कि वही टेंशन से मोटर लेके जल्दी करने के लिए गए, उसमें शॉर्ट सर्किट से जो है अपनी जान खो बैठे। इसलिए मैं GM से CGM से मुतालबा करता हूँ अशोक को जो मैनेजर एरागढ़ सेक्शन को उनको इमीडिएटली सस्पेंड करें, वरना MD ऑफिस को जाके वो MD के सामने उनको घेराव करेंगे और वहाँ पे धरना करेंगे। और गवर्नमेंट से मैं मुतालबा करता हूँ, डिमांड करता हूँ इस फैमिली को जो है 25 लाख रुपए कंपेंसेशन दे। अब ये कौन देगा, वाटर वर्क डिपार्टमेंट देगा या हाउसिंग डिपार्टमेंट देगा, ये उनकी जिम्मेदारी है, लेकिन एक जान खोने की कीमत कम से कम उनको एक 25 लाख रुपए उनको जो है फैमिली को कंपेंसेशन हम डिमांड कर रहे हैं। ये गौरम्मा लड़की का इलेक्ट्रिसिटी डिपार्टमेंट के आए हैं, वाटर वर्क डिपार्टमेंट के जो तो खाली आरे कर रहे हैं, इसलिए MLA साहब बहुत दूर थे, वो भी कुछ ही 2-4 मिनट में जो है आपके सामने हाजिर हो जाएंगे। वो MLA साहब आने के बाद MLA साहब भी ऑफिसर से बात करे हैं, वो खुद भी स्पॉट पे आ रहे हैं, इसलिए हम लोग पुलिस वालों को भी डेड बॉडी ले आने के लिए इजाजत नहीं दी है। जब तक MLA साहब आने के बाद में MLA साहब बात करने के बाद ही डेड बॉडी जो है पोस्टमार्टम को शिफ्ट करना है। TV11 न्यूज हैदराबाद।